హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మా సురేష్ కిచెన్. ఈరోజు టేస్టీగా ఉండే గుత్తి కాకరకాయ వేపుడు ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. అలాగే వారాహి పూజ గురించి కూడా చెప్తాను. లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ కాకరకాయ వేపుడు కోసం 1/2 కేజీ కాకరకాయలు తీసుకొని వీటిలో 1 స్పూన్ కల్లుప్పు, 1 స్పూన్ పెరుగు వేసుకొని 10 నిమిషాలు మనం బాయిల్ చేసుకోవాలి. అలాగే మసాలా కోసం ఎండుమిరపకాయలు, ఒక 10 ఎండుమిరపకాయలు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ వేరుశనగపప్పు, 1 స్పూన్ ఉత్తిపప్పు, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ ధనియాలు అన్నిటినీ మనం దోరగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని చల్లార్చుకోవాలి. అలాగే 1 స్పూను నువ్వులను కూడా మనం ఫ్రై చేసి ఇందులో వేసుకొని కొంచెం ఎండు కొబ్బరి, కల్లుప్పును కూడా వేసుకొని గ్రైండ్ చేసుకొని మసాలాను పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాయిల్ చేసుకున్న కాకరకాయలు ఉన్న వాటర్నంతా మనం వంపేసుకోవాలి. ఇలా వాటర్నంతా వంపేసిన తర్వాత ఈ కాకరకాయలను పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం మసాలాను స్టఫ్ చేసుకుందాము. ఇది మా అమ్మ చేసిన కాకరకాయ ఎప్పుడండి, నేను ఊరు వెళ్ళినప్పుడు మా అమ్మ నాకు చేసి పెట్టారు. ఇగో మా అమ్మ చూపిస్తున్న విధంగా మధ్యలోకి ఈ కాకరకాయలలో ఈ మసాలాను మనం పెట్టుకోవాలి. ఒక్కొక్క కాకరకాయలో చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ రెసిపీ. తప్పకుండా ట్రై చేయండి. పప్పులోకి, సాంబార్కి, రసంకి, లేదా ఉత్తిగా కాకరకాయ ఎప్పుడైనా అన్నంలో కలుపుకొని మొత్తం అన్నం తినేయచ్చు. ఇలాగ అన్నిట్లో మసాలాను స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో ఒక్కొక్క కాకరకాయను నేను చూపించిన విధంగా మనం దీంట్లో పెట్టుకోవాలి. ఇలా కాకరకాయలన్నిటినీ మనం ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇది నేను ఎప్పుడు ఊరు వెళ్ళినా మా అమ్మ నాకు ఈ కాకరకాయ వేపుడు చేసి పెడతారండి. నేను ఊరు వెళ్ళినప్పుడు మా అమ్మతో చేపించుకొని ఈ వీడియోని చేసి మీకు చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. 2 రోజులైనా కూడా ఈ కాకరకాయ ఎప్పుడు పాడవదండి. ఇలాగా చిన్నగా ఒక్కొక్కటిని వెనక్కి ముందుకి తిప్పుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. మొత్తాన్ని కలిపేయకూడదు. అంతేనండి, టేస్టీగా ఉండే కాకరకాయ వేపుడు రెడీ అయిపోయింది. ఇంత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలండి. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా బాగుంటుంది. నచ్చితే కామెంట్ చేయండి. అలాగే వాదినమ్మ వారాహి అమ్మ పూజ 4వ రోజు సక్సెస్గా కంప్లీట్ చేశారు. మనం ఈ 9 రోజుల్లో 9 రోజులు ఈ పూజ చేసుకోకపోయినా లాస్ట్ రోజు ఆదివారం మాత్రం సాయంకాలం 7 గంటలకి ఈ వారాహి అమ్మ పూజ చేసుకుంటే మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయని మా వదినమ్మ చెప్పారు. మనం వారాహి అమ్మ విగ్రహం లేకపోయినా లక్ష్మీదేవి విగ్రహం ఉందైనా లేదా లలితాదేవి విగ్రహం, కనకదుర్గమ్మ అమ్మవారి ఫోటో ఉన్నా కూడా దాని ముందు మనం పూజ చేసుకుంటే ఆ రోజు ఆదివారం చాలా మంచిది. మనం అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని మా వదినమ్మ చెప్పారు. నేను చేసుకుంటాను. మీరు కూడా చేసుకోండి. ఏదైనా సమస్య ఉంటే తప్పకుండా మనకి తొలగిపోతుంది.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.